కేరళ వెళ్ళాలి. కేరళలో ఒక ఏడాదైనా గానీ ఉద్యోగం చేయాలి అనుకునే వాళ్ళు ఉంటారు కదండీ! అది కూడా ఎన్ఐటీ లాంటి ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్‌లో. ఎన్ఐటీ కాలికట్‌లో ఇప్పుడు అవకాశం వచ్చిందండి. ఉద్యోగం కాదు గానీ, దానికంటే ఇంపార్టెంట్‌ది, దానికి ముందుది అర్థమైపోయింది కదా! అప్రెంటిస్ అండి. అందరికీ ఏది డిగ్రీ చదివిన వాళ్ళకి ఉంది, డిప్లొమా వాళ్ళకి ఉంది, ఐటీఐ వాళ్ళకి కూడా ఉందండి. కాకపోతే డిగ్రీ వాళ్ళకి 15,000, డిప్లొమా వాళ్ళకి 12,000, ఐటీఐ వాళ్ళకి 11,000 ఇస్తామంటున్నారు. ఇక్కడ డబ్బులు చూడకూడదు. జీవితంలో అన్ని చోట్ల కూడా డబ్బులు లెక్కేసుకునే వాళ్ళు వెనకబడిపోతామండి, నాశనం అయిపోతాం. గుర్తుంచుకోండి. ఆ ఇన్స్టిట్యూట్ ఎంత ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ ఎన్ఐటి కాలికట్ అనేది. అక్కడ అప్రెంటిస్ చేస్తే ఆ మేనేజ్మెంట్ స్కిల్స్ అవి మనకి అబ్బుతాయి కదా. వాళ్ళు ఇచ్చే సర్టిఫికేట్ బ్యాడ్జీ ఎలాగో ఉపయోగపడుతుంది. సో మరి ఈ సంవత్సరానికి వాళ్ళు అప్రెంటిస్లు తీసుకుంటున్నారు. ఏది డిగ్రీలో హోటల్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి, లైబ్రరీ సైన్స్ దగ్గర నుంచి, ఫార్మసీ దగ్గర నుంచి, ఇలాగా చాలా బ్రాంచెస్ ఉన్నాయండి. డిగ్రీలో, డిప్లొమాలో కూడా సేమ్ ల్యాబ్ టెక్నీషియన్ దగ్గర నుంచి ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇంకా ఐటీఐలో మెయిన్ బ్రాంచెస్ ఉంటాయి కదండి, మెయిన్ ట్రేడ్స్, వాళ్ళకి అవకాశం ఉంది. సో ఎక్కువ ఆలోచించొద్దు. అంటే ఇప్పటి వరకు ఉద్యోగం ఏమీ లేదు, ఖాళీగా ఉంటున్నాను, అమ్మా నాన్న మీద ఆధారపడి ఉంటున్నాను, వాడు వీడు ఏదో ఒక మాట అంటూనే ఉన్నారు, అయినా కానీ దులిపేసుకొని పోతున్నాను అనే తత్వం వద్దు. అయిపోయిన రోజులు ఏదో అయిపోయింది. ఇప్పుడు ఖాళీగా ఉండను, నేను ఏదోటి చేస్తాను, ఏదోటి నేర్చుకుంటాను. నేర్చుకోవడం అనేదే జీవితంలో ఇంపార్టెంట్ అండి. అది ఎంత సంపాదించేస్తున్నాం అనేది కాదు. సో ఇక్కడ మంచి ఆర్గనైజేషన్లో బాగా నేర్చుకునే అవకాశం ఉంటుంది. మరి ఆ నేర్చుకునే తత్వాన్ని అలవాటు చేసుకుందాం, ముందు అప్లై చేసేద్దాం. భయపడక్కర్లేదు. ఏదో చిన్న ఎగ్జామ్ పెడతారు, ఆ తర్వాత ఇంటర్వ్యూ పెడతారు అన్నట్టు. అందరికీ కామనే కదండి ఎగ్జామ్ అనేది. దాని గురించి ఎక్కువ ఆలోచించొద్దు. ఇక ఏజ్ అంటారా అంటే డిగ్రీ వాళ్ళకి, డిప్లొమా వాళ్ళకి, ఐటీఐ వాళ్ళకి అటు ఇటుగా 30 ఏళ్ళు దాకా ఉందండి. మళ్ళీ ఇక్కడ ఓబీసీలకి 3 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీలకి ఇవన్నీ ఉన్నాయి కదా, కామనే 5 ఏళ్ళు. ఇవన్నీ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఫీజు అది పెద్దగా ఏం పెట్టలేదు. సో మరి ఫిబ్రవరి 9 లాస్ట్ డేట్ కాబట్టి నేను ఖాళీగా ఉంటున్నాను, ఏ ఉద్యోగం లేదు అనేవాళ్ళు దయచేసి అప్లై చేయండి. మీరు ఏదో చెప్పేశారు కాబట్టి, అప్లై చేస్తే కాబట్టి వచ్చేస్తుందా అంటారు చాలామంది. నిజంగా ఎంత ప్రయత్నం చేశారు, మనస్ఫూర్తిగా ఎంత ప్రయత్నం చేశారు చెప్పండి. ఆ వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రయత్నం చేస్తేనే వచ్చింది అనేది గుర్తుంచుకోండి. మనలాంటి వాళ్ళే వాళ్ళు కూడా. కాకపోతే కాస్త చొరవ చూపించారు. మరి మీరు కూడా చొరవ చూపించండి. మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ లేక తెలుగు వాళ్ళు చాలా చాలా ఇబ్బంది పడిపోతున్నారు కాబట్టి నేను ఇస్తున్నాను, మీరు కూడా కాస్త ఇవ్వండి. ఐ మీన్ లైక్ చేస్తే ఆటోమేటిక్గా ఈ ఇన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తున్న అందరికీ వెళ్ళిపోతుందండి. ఇక ఇలాంటి అప్రెంటిస్లే కాదు, మంచి మంచి ఉద్యోగాలు, అన్ని రకాల ఉద్యోగాలు, ఇక ఎడ్యుకేషన్ సంబంధించిన సమాచారం, స్కాలర్షిప్స్, స్కిల్స్, విదేశాల్లో కూడా ఈ మధ్య చెప్పాను, దుబాయ్, రష్యాలో కూడా గవర్నమెంట్ పంపిస్తుంది కదండి. అలాంటివి అన్నీ కావాలి అనుకుంటే ఫాలో అయిపోండి. ఇంకేం ఆలోచించక్కర్లేదు. మీరు ఫాలో అయ్యే మంచి పేజీ ఇది అవుతుంది.